టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్టే, న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు, నియామక ప్రక్రియ జాప్యమయ్యేటువంటి అవకాశము. ఎస్సీ వర్గీకరణ కోసం మేము ఇది అసెంబ్లీ జరిగినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ మాట చెప్పారు. మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం, ఆర్డినెన్స్ ప్రకారం ఇప్పటికిప్పుడు అంటే ఆ రోజు ఆ సుప్రీంకోర్టులో తీర్పు వస్తే మేమే చేసినాం, మేము వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం, మాదిగ ఉపకులాలు మాకు దూరం కావద్దు అనేటువంటి మాట కోసం మేమే ఛాంపియన్లను చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి సర్కారు ఇవాళ డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో మీరు రాసిన వాళ్ళు ఎట్లయినా రాశారు, రాసిన తర్వాత వచ్చిన ఫలితాల తర్వాత కదా మీరు నియామకాలు చేపట్టేది. దాంట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల వచ్చే నష్టమైంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరు చేయొచ్చు కదా. సో దీనివల్ల కూడా డిఎస్సి ఫలితాల వెల్లడికి ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా వచ్చిన ఫలితాల తర్వాత కనీసం ఆ ఫలితాల మేరకు రిజర్వేషన్స్ అయినా చేయండి. లేకపోతే అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి మాట వాగ్దానము వృధా అన్నటువంటి విషయమే పోతుంది. మీరు ఆ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టే, లేతే మాదిగ ఉపకులాలు ఎంఆర్పిఎస్ నాయకులు చేసిన పోరాటాన్ని అవమానించినట్టే అవుతుంది. కాంగ్రెస్ సర్కారు దీనిపైన స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సిందే. దీనికి సంబంధించినటువంటి విషయంలో క్రిమిలేయర్ విషయంలో కేంద్ర సర్కారు క్యాబినెట్ వెంటనే సమావేశమై మేము క్రిమిలేయర్ను అమలు చేయడం లేనటువంటి మాట స్పష్టంగా చెప్పింది. అదే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ స్పష్టత ఇవ్వకపోతే ఏం లాభం? దానికి సంబంధించినటువంటి మాట